పూర్వం ఒక పల్లెటూరులో రామశర్మ అనే పండితుడు ఉండేవాడు. ఇతనేమిటంటే ఎవరూ చేయని పని చేయాలి. ఏదైనా చేస్తే ప్రత్యేకంగా ఉండాలి అనేది ఇతని కోరిక. అలా అనుకుంటూ ఉండేవాడు. పెద్దయ్యాక ఇతనికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే వీళ్ళ నాన్న ఏమన్నాడంటే, అరే, జాతకాలు చూసి పెళ్లి చేసుకుందో గాని జాతకాలు కలిస్తే బాగుంటుందిరా అని చెప్పాడు. అదేమిటి నాన్న అలా అంటావు? జాతకాలు చూస్తే ఎట్లా? మనకి ఏది రాసి పెట్టుంటే అదే కదా వస్తుంది. ఇప్పుడు నువ్వు జాతకం చూపిస్తావు. అవతలి వాళ్ళు ఒకవేళ దొంగ జాతకం ఇస్తే అప్పుడేంటి సంగతి? మనకేది ప్రాప్తమో అదే కదా వస్తుంది. అలా మాట్లాడేవాడు రామశర్మ. ఇలా ఎన్నో సంబంధాలు చూశారు. అయితే వీళ్ళ పక్క ఊళ్ళో ఒక అత్యంత అనాకారైన పిల్ల ఉంది. ఆ అమ్మాయి చాలా సామాన్యంగా, పొట్టిగా, నల్లగా, ముక్కు మూతి వంకరగా, అస్సలు బాలేని పిల్ల ఉంది. ఆ సంబంధం కూడా ఈ రామశర్మకు వచ్చింది. అయితే ఈ రామశర్మ నేను ఆ అమ్మాయిని చేసుకుంటా అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఏమిట్రా నువ్వు? శుభ్రమైన అందమైన పిల్లలు అంతమంది వస్తే నువ్వేమో ఈ అనాకార పిల్లని చేసుకుంటానంటావు అనేసరికి ఆ రామశర్మ, నాకు ఈ అమ్మాయిని చేసుకోవాలనుంది, మరి ఈ అమ్మాయికి పెళ్ళవద్దా? నాకు ఈ అమ్మాయే ప్రాప్తమేమో అని అడ్డుగోలుగా మాట్లాడి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక అక్కడి నుంచి అందరూ అందహీనంగా ఉన్నావు అని ఈ అమ్మాయిని, అనాకారదాని మొగుడు అని అతన్నే అంటూ ఉండేవారు. ఇక పిల్ల అస్సలు బాలేదు, చాలా అందవికారంగా ఉంది. మూతొంకర ముక్కొంకర ఎన్ని వంకలున్నా కూడా ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాడు అని అనుకోవడం వల్ల అతను గుర్తింపు పడ్డాడు. ఇలా కొన్ని రోజులు బాగానే గడిచింది. ఇక ఇద్దరూ కలిసి ఎవరింటికి వెళ్ళినా కూడా, అదేమిట్రా నువ్వింత చక్కగా ఉన్నావు, పిల్లేమిటి అలా ఉంది అని ఒకరు, ఏంటండి మీరు ఇలాంటి అమ్మాయిని చేసుకున్నారు, మీ తగదండి ఈ అమ్మాయి అని మరొకరు ఇలా అంటూ ఉండేవారు. ఇక ఇతనికి మెల్లగా జంకు మొదలైంది లోపల. ఏమిటి నేను నా ప్రాప్తాన్ని కాకుండా వేరేవాడి ప్రాప్తాన్ని తెచ్చేసుకున్నానేమో, మిగిలిన వారిని ఎవ్వరిని ఏమనకుండా నన్ను ఎందుకు ఇలా అంటున్నారు అని అతని మనసులో అనుకుంటూ ఉండేవాడు. పాపం అమ్మాయి ఏమో చక్కగా ఇంటి పనులు చూసుకునేది, బుద్ధిమంతురాలు, పనిమంతురాలు, అంతా బాగానే ఉండేది. ఇలా కొన్నాళ్ళు పోయాక అనుకున్నాడు, శివుణ్ణి ప్రార్థించాలి, అదృష్టం కలగజేయాలి అని అడగాలి, ఈ అనాకారి పిల్లని మార్చమని అడగాలి అని అనుకున్నాడు. ఇతనికి కాస్త అమాయకత్వం ఉండేది. నేనే కదా భగవంతుణ్ణి, అందరిలోనూ శివుడుంటారు అంటారు కదా. ఆత్మజ్ఞాని అయినవాడు ఏమిటంటే తనలో ఉన్న భగవంతుణ్ణి గ్రహించగలుగుతాడు అని ఇతను ఎక్కడో చదువుకున్నాడు. నాకు ఆత్మజ్ఞానం ఉంది అంటే నేను భగవంతుణ్ణి అని అనుకొని భార్యని, ఏమే కొన్ని నేతి బొబ్బట్లు చేసి పెట్టు నాకు, నేను ఇవాటి నుంచి శివారాధన చేస్తాను అని అన్నాడు. ఇక ఆ పిల్ల ఆయన చెప్పినట్టే బొబ్బట్లు చేసి ఒక మూట కట్టి ఆ మూటను బొట్టులో పెట్టి ఒక చెమ్ములో నెయ్యి పోసి అతనికిచ్చింది. ఇక రామశర్మ ఆ బొప్పట్లు ఆ నెయ్యి పుచ్చుకొని ఇక చెరువు గట్టు మీద ఒక రావి చెట్టు కింద కూర్చున్నాడు. ఇక అక్కడ కూర్చొని శివోహం శివోహం అనుకుంటూ ఒక్కొక్క బొబ్బట్టు తీసి ఆ నెయ్యిలో ముంచి, శివుడు నాలోనే ఉన్నాడుగా, ఆ శివుడికి నైవేద్యం పెడుతున్నా అని ఒక్కోటి తింటం మొదలుపెట్టాడు. ఇక 10-15 బొబ్బట్లు తినగానే పొట్ట బయటకొచ్చేసింది, తినలేకపోతున్నాడు. అయినా సరే ఈ బొబ్బట్లన్నీ ఆ శివునికి నైవేద్యం పెట్టాలి, ఇవన్నీ అయిపోయిన తర్వాతనే ఆ శివుణ్ణి కోరాలి అని అనుకున్నాడు. కొంచెం చల్లపడ్డాక ఆకాశంలో శివుడు పార్వతులు సంచరిస్తూ ఉంటారంట. శివుడు పార్వతి అలా పైనెళ్తూ ఇతన్ని చూశారు. అయితే పార్వతి చూసి, అయ్యో పిచ్చివాడండి పాపం, మీరు తనలోనే ఉన్నారనుకొని ఆ బొబ్బట్లన్నీ తినలేక చస్తున్నాడు, వాడి కోరిక ఏదోలాగా తీర్చండి అని అన్నది. అనేసరికి ఇక శివుడు పార్వతి ఇద్దరు కిందికొచ్చారు. ఇక అతన్ని లేపి, ఏరా నాయనా ఏం చేస్తున్నావు అని అంటే, మీకే బొబ్బట్లు పెడుతున్నాను స్వామి అని అన్నాడు. అనేసరికల్లా శివుడు, ఏం కావాలి నాయనా నీకు అని అడిగాడు. ఇక ఇతని దృష్టి పార్వతీదేవి మీద పడింది. ఆమె ఎంతో సౌందర్యంగా ఉంది. ఆమెకేసి అలానే నోరు తెరుచుకొని చూస్తున్నాడు. ఇక శివుడు అడిగాడు, ఏమిట్రా నాయనా అదేకంగా చూస్తున్నావు అనంటే, మహాశయ, నేను సౌందర్యవతి అయిన భార్యను చేసుకుందాం అనుకున్నాను, తరువాత గుర్తింపుబడే భార్యను చేసుకోవాలనుకున్నాను, అలా అని అందవికారంగా ఉన్న భార్యను చేసుకున్నాను, ఏం చేయాలో తెలియట్లేదు అని అన్నాడు. ఇక శివుడు, సరేలే, నీకు 3 రాళ్ళిస్తాను, నీకేం కావాలనుకుంటున్నావో ఆ కోరిక కోరుకొని ఆ రాయి విసిరేయ్, నువ్వేం కావాలనుకుంటున్నావో అది అని చెప్పాడు. అని చెప్పి 3 చిన్న చిన్న రాళ్ళు అతని చేతిలో పెట్టాడు. ఆ రాళ్ళిచ్చి ఇక శివుడు పార్వతి అక్కడి నుంచి మాయమైపోయారు. ఇక అక్కడి నుంచి రామశర్మ ఇంటికెళ్ళాడు. ఇంటికెళ్ళేసరికి భార్య ఏమంది, ఏవండి బొబ్బట్లన్నీ దేవుడికి నైవేద్యం పెట్టారా అంటే, ఆ దేవుడికి నైవేద్యం పెట్టానే, నాకు వరాలిచ్చాడు దేవుడు, ఉండు నీకో మంచి మాట చెప్తాను అని ఒక రాయి తీసుకొని
నా భార్య అతిలోక సౌందర్యవతి అవ్వాలి అని ఆ రాయిని తీసుకెళ్లి చెరువులో పడేశాడు. ఇక ఈ అమ్మాయి బ్రహ్మాండంగా మారిపోయింది. ఎంతో అందంగా ఉంది. మామూలు అందం కాదు. మెరిసిపోతుంది. అబ్బో! ఎంతో బావుంది. ఇక భార్యను చూసుకొని సంతోషపడ్డాడు. ఇక తెల్లవారింది. ఇక పొద్దున్నే అతనేమో పని మీద బయటికి వెళ్ళాడు. ఆమేమో మంచినీళ్ళు తెచ్చుకోవడానికి చెరువుకెళ్ళింది. ఇక అందరూ ఆమెను చూసి "ఎవరమ్మాయివమ్మా నువ్వు? ఏ ఊరు నీది?" అని అడుగుతున్నారు. "నేనండి పలానా రామశర్మ గారి భార్యను. మా ఆయన శివుడి దగ్గర వరం తీసుకొని నన్ను ఇలా అందంగా తయారు చేశాడు" అని చెప్పింది. ఇలా అందరూ అడుగుతూ ఉన్నారు. ఇక ఆ మండలానికి న్యాయాధికారి అయిన ఒకతను ఈ అమ్మాయిని చూసి "అబ్బా! ఎంత అందంగా ఉంది" అని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి "నన్ను వివాహం చేసుకో" అని అన్నాడు. "అయ్యో! నాకు పెళ్ళయిందండి. నేను రామశర్మ గారి భార్యని. పెళ్లి గిల్లి మీతో నాకు కుదరదండి" అని చెప్పింది. ఇక ఆయనకి ఒళ్ళు మండిపోయింది. బోడు రామశర్మ గారికి ఇంత అందగత్తే! వాడికేమొచ్చు? చదువు రాదు, సంధ్య రాదు, అమాయకుడు వాడు. వాడికి ఇంత అందగత్తె ఉండడమేంటి? అదేదో నాకే కావాలి అని అనుకున్నాడు. సరే ఇక లాభం లేదు అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళి ఒక అరడజను మంది సైనికుల్ని పంపించి పలానా రామశర్మ గారి ఇంట్లో అందమైన అమ్మాయి ఉంది. దాన్ని పట్టుకురండి అని చెప్పి పంపించాడు. ఇకేమైంది? ఆ సైనికులు ఆ అమ్మాయిని లేకపోతుంటే వాళ్ళ ఎదురుగా ఈ రామశర్మ గారు వచ్చారు. అయ్యో! అయ్యో! నా పెళ్ళాం అని వెంబడబడ్డాడు. ఇక ఆ పిల్లేమో అందం అందం అని అరిచావు. ఇప్పుడేమో ఆ అందమే మందమైంది. నన్ను లాక్కుపోతున్నారు వాళ్ళు అని అతన్ని తిట్టింది. ఇక ఇతనికి ఏం చేయాలో తెలియలేదు. మండల అధ్యక్షుడంటే ఇక వాడేం చెప్తే అది చెయ్యాలి. నా పెళ్ళామన్నా ఒప్పుకోడు అని అనుకొని శివుడు వరంగా ఇచ్చిన ఇంకో 2 రాళ్ళున్నాయిగా అని అనుకొని ఒక రాయి విసిరేసి నా పెళ్ళం ఎలుగుబంటిగా మారిపోవాలని కోరుకున్నాడు. ఇక ఆ అమ్మాయి పెద్ద ఎలుగుబంటిగా మారిపోయింది. ఆ ఎలుగుబంటిని చూసి సైనికులందరూ భయపడి వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక ఆ ఎలుగుబంటి ఎగురుకుంటూ అతని దగ్గరికి వచ్చింది. దాన్ని చూస్తే ఇంతెత్తున ఒంటి నిండా నల్లటి వెంట్రుకలు, ఆ ముక్కు మొహం చూసి అతనికి అసహ్యమేసింది. ఛీఛీ! ఈ ఎలుగుబంటితో నేను కాపురం చేయడమేంటి అని అనుకొని ఇక ఆ మూడో రాయి కూడా తీసుకొని దేవుడా! ఈ ఎలుగుబంటిని యథావిధిగా నా పెళ్ళంగా మార్చు అని ఆ రాయిని కూడా విసిరేశాడు. ఇక ఆ రాయి విసిరేయగానే ఈ అమ్మాయి మొదటిగా ఎలా అయితే వికారంగా ఉందో అలానే అందవికారంగా వచ్చేసింది. ఇక అతనికి అప్పుడు అర్థమైంది. 3 రాళ్ళు వేసేశాను. ఇక మళ్ళీ శివుడు రాడు. 3 వారాలు వృధా చేశాను. నాకిక ప్రాప్తమిదే. పాపం నా భార్య ముందే చెప్పింది. ఇల్లో, బంగారమో, డబ్బో మనం పేదవాళ్ళం కదా! అవి కోరుకోమని. నేనే అందం కోసం కకృతి పడ్డాను. దేవుడు ఇదే నా ప్రాప్తమని నా జాతకంలో రాశాడేమో అని అనుకొని ఇక చేసేదేమీ లేక జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.